రైట్ నమస్తే వెల్కమ్ టు ప్లస్ తెలంగాణ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. నిన్న ఏదైతే చెలో పార్లమెంట్ నిరసనకారులంతా కూడా చెలో పార్లమెంట్ పిలుపులు ఇచ్చి దీనికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే ఏదైతే 20 మంది చనిపోయారో నీట్ వల్ల దానికి సంబంధించి ఒక్కొక్కరికి ₹1 కోటి విరాళాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రొటెస్ట్ నిర్వహిస్తుంటే దాదాపు చాలా మంది పైన లక్షలాది మంది పైన పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనకారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన రోడ్లపైకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు హేమ గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. మేడం, మీరు కూడా చూసుండొచ్చు, చాలా రోజులుగా సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. పోలీసులు మరీ పర్సనల్గా తీసుకున్నా లేకపోతే ఏంది అసలు అర్థం కాని పరిస్థితి, రక్తపాతం సృష్టించిన పరిస్థితి పార్లమెంట్ సమీపంలో. ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? ఈరోజు డిక్టేటర్ పాలన నడిపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి అని చెప్పేసి ఈరోజు మోడీ పరిపాలన చేస్తున్నాడు. ఈ పరిపాలన వచ్చేసి అంతం జరగడానికి తప్ప ఆరంభం ఆల్రెడీ అయిపోయింది. ఈ రోజున వచ్చేసి ఏ వ్యవస్థ కానీ ఇప్పటిదాకా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థలు ఏ వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ, కనీసం వచ్చేసి నార్మల్గా ఏమంటారు మనకు ప్రతి ఒక్క వ్యవస్థలు ఉన్నాయి. మన ఏంటిది పెట్రోల్ దానికి సంబంధించింది కానీ, నిత్యావసర ధరలు కావచ్చు, లేకపోతే వచ్చేసి అటు సైడ్ చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇప్పటిదాకా వచ్చేసి తను చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ₹60 ఏంటి డాలర్ రేట్ ఉన్నప్పుడు నేను వచ్చేసి సిగ్గుపడుతున్నా ఈ దేశంలో పుట్టినానికి అన్న మోడీ మరి ఈ రోజు వచ్చేసి ₹76 పైన ₹96 పైన అయిపోయింది. మరి ఎందుకు సిగ్గుపడుతున్నావా? ఇప్పుడు మరి రాజీనామా చేస్తావా, చచ్చిపోతావా, లేకపోతే ఇంకేం చేస్తావు? నువ్వు ఎప్పుడో రాజీనామా చేయాలి. నీకు చెప్పనించి ఆద్మీని నేను ఏదో పీకేస్తా పొడి చేస్తా అని చెప్పేసి నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు. ఈ రోజున నువ్వు వచ్చేసి 15 లాఖ్ ఏంటిది మొత్తం నల్లధనం ఉన్నది విదేశాలలో పెట్టిర్రు అని చెప్పేసి ఏడికి పోయింది నల్లధనము? ఈ రోజున వచ్చేసి ₹40 పెట్రోల్ అన్నావు, ఏడికి పోయింది? ఇన్ని రకాలుగా మేము అప్పు కట్టడానికి మేము ఎన్నో రకాలుగా ఇప్పుడు ₹40 పెట్రోల్ ఇస్తా అన్నావు. ₹60 పెట్రోల్ ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు 110. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏకాయకు ₹100 పెట్టినావు కదా. మరి ఇంత మనం డబల్ త్రిబుల్ వచ్చేసి ట్యాక్సులు కట్టినాం. ఆ ట్యాక్సులను వచ్చేసి దేశ అప్పును తీర్చడానికి ఏమైనా పెట్టినావా అంటే తీర్చలేదు. ఒకే ఒక ప్రధానమంత్రి వచ్చేసి దగ్గర 150 పైన అంటే 200 పైన ఆయన వచ్చేసి అప్పు చేసిండు. 200 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంతకుముందు 16 మంది ప్రధానమంత్రులు వచ్చేసి మాక్సిమం వచ్చేసి 50 నుంచి 60 సంవత్సరాల లోపల వచ్చేసి వాళ్ళు 50,000 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన 254 లక్షల కోట్ల అప్పులు చేసిండు. మరి ఈ అప్పు తీర్చకుండా ఇన్ని 13 సంవత్సరాల నుంచి మనం అనుకున్నట్టుగా చూస్తే ఇప్పుడు ఎంత ట్యాక్స్ కట్టినామో ఆ ట్యాక్స్ అంతా ఎక్కడికి పోయింది? మరి ట్యాక్స్ కట్టినే పైసలు ఇక్కడ చూస్తే వచ్చేసి అప్పు తీరలేదు. పోనీ దేశం ఏమన్నా బాగుపడ్డదా, దేశం వచ్చేసి ఏమన్నా డెవలప్ అయిందా అంటే ఎక్కడికక్కడ రోడ్లు చూస్తే కూలుతున్న రోడ్లు మనం చూస్తున్నాం, బ్రిడ్జులు కూలుతున్నాయి చూస్తున్నాం. మరి ఈయన పరిపాలనలో వచ్చేసి కనీసం విద్య ఏమైనా వచ్చేసి మన రాజ్యాంగం కల్పించిన హక్కు మనకి